గ్రంథం 55:7 కనుక చూస్తే, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తన తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఆయన వైపు తిరిగి ఆయన చూచిన ఎడల ఆయన వారిని యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించనంట. అంటే నువ్వు తిరిగిన క్షణం, ఆయన వైపు చూచిన క్షణం, అది దాని అర్థం నిన్ను క్షమిస్తాడంట, నేను స్వస్థపరుస్తాడంట, నీపై జాలి పడతాడంట, కనికర పడతాడంట. మరి అలా కనుక చేసినట్లయితే దేవుడు నీపై జాలిపడి, నీ జీవితంలో నీపై కనికరపడి బలమైన కార్యము చేస్తాడు. చూద్దామా దేవునికి వాక్యములు కనుక ఒక మాట చూద్దామండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దామండి. 9వ వచనాన్ని చూద్దాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును, వారి దేశమును తిరిగి వచ్చెదరు. మీ దేవుడిని యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంటే నువ్వు ఆయన వైపు విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపు చూచినప్పుడు ప్రసన్నుడగుడ అంట, అంటే జాలి పడతాడట, కరుణా కటాక్షము గల దేవుడు అంట. నువ్వు చెరులోకి వెళ్ళినా, నీ ఇబ్బందిలోకి వెళ్ళినా యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టునంట. అంటే నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా, ఏ స్థితిలో దిగజారిపోయినా, లేదా ఎక్కడికైనా లోతుగా నువ్వు నీ పరిస్థితులకు వెళ్ళిపోయినా ప్రభు అక్కడి నుంచి అంట చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టిస్తాడంట, వారి దేశమును తిరిగి వస్తారంట. మీ దేవుడిని యెహోవా కరుణ కటాక్షము గల దేవుడు. అవును ప్రియులరా, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు కనికరమంతుడైన కటాక్షము గల దేవుడు. నువ్వు ఆయన వైపు చూస్తే చాలు అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, ఇక్కడ అంటున్నాడు కరుణా కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగినేలా ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఎంత అద్భుతమైన ఫేవర్ అవుతాడంట, జాలి పడతాడంట, దయ చూపిస్తాడంట, కనికర పడతాడంట. మరి ఎవరి వైపు కాదండి, ప్రభు వైపే మనం చూడాలా. మరి ఇదే దినవృత్తాంతాల గ్రంథం మరి 36వ అధ్యాయం చూడండి ప్రియులరా. 36వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది. మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతను తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను. అనేక మంది ఏం చేస్తారంటే ఇలాగే చేస్తున్నారండి. మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేసిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి చాలా అనేకులు ఏం చేస్తారంటే దేవుని వైపు తిరక్క, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, అవును దేవుని వల్లే నాకు ఇది జరిగింది, నాదంతా కరెక్టే ఉంది, నాదే తప్పు లేదు, దేవుని వల్లే ఇలా జరిగిందని అనేకసార్లు ఏం చేస్తారంటే మొండితనం వహిస్తారు. ఇక్కడ అంటున్నాడు అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడంట. చాలామంది మరి ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. నీ జీవితం అలాగుందా? కఠినపరుచుకుంటున్నావా? నీ కష్టములు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు రావచ్చు, కానీ వాటిలోంచి కూడా చెర తీసుకొస్తాడు ఆయన. చెరలో ఉన్న బయటికి తీసుకొస్తాడు ఆయన. జాలి పడేలాగా చేస్తాడు, ఇతరులు కనికర పడేలాగా చేస్తాడు. నీ పరిస్థితిలోంచి నేను విడిపిస్తాడు పిల్లరా. అవును, ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనసును తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అలాగ ఉండడానికి వీల్లేదు పిల్లరా.